శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం భక్తుల్లో ఆందోళన రేపింది. చిరుతను చూసిన భక్తులు కేకలు పెట్టారు. చిరుత కనిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు భక్తులు. భక్తులను గుంపులుగా పంపుతున్నారు అధికారులు. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం భక్తుల్లో భయాందోళన రేకెత్తించింది. చిరుతను చూసినటువంటి భక్తులు కేకలు పెట్టారు. అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు భక్తులు. భక్తుల్ని గుంపులుగా పంపుతున్నట్లు తెలుస్తోంది. మరి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం నేర్పుతుంది. ఈ రోజు వేకువజామున చిరుత అంటే శ్రీవారి మెట్టు నుంచి పైకి వచ్చే సమయంలో 150 మెట్ల దగ్గర కనిపించడంతో అక్కడ ఉన్న భక్తులు ఒకసారిగా భయాందోళన చెంది పరుగులు తీసిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడే ఉన్న సిబ్బందికి సమాచారం ఉంటే అటవీ శాఖ అధికారులకు సమాచారం. దీంతో వెంటనే అక్కడ వచ్చిన అటవీ శాఖ అధికారులు, ఇది టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, భక్తుల్ని గుంపులుగా ఉంచి తిరుమలకు పంపించడం ప్రారంభించారు. అదేవిధంగా చిరుత యొక్క గుర్తులు ఆనవాళ్ళను కూడా అక్కడ గుర్తించారు. చిరుత యొక్క కాలిముద్రలు కూడా ఏదైతే 150 మెట్ల సమీపంలో అక్కడి నుంచి మెట్లు దాటుకుంటూ వెళ్లిన గుర్తులు కూడా అక్కడ కనిపించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు అక్కడ మరింత భద్రతా సిబ్బందిని పెంచారు. అదేవిధంగా భక్తులను కూడా అప్రమత్తం చేసి గుంపులుగా తిరుమలకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఇటు శ్రీవారి మెట్టు కావచ్చు, అటు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మార్గదారులు కావచ్చు, అధిక సంఖ్యలో చిరుతల సంచారం అనేది జరుగుతూ వస్తుంది. గతంలో అధిక సంఖ్యలో చిరుతలు సంచారం జరిగినప్పుడు చిరుతలను కూడా పట్టి ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో చిరుతల సంచారం పెరుగుతుంది. మన పక్క భక్తులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు టీటీడీ అధికారులు, అటు అటవీ శాఖ అధికారులు మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో బేస్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత యొక్క సంచారాన్ని అక్కడ గుర్తించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదేమైనా ఇటీవల కాలంలో చిరుతల సంచారం అయితే బాగా పెరిగింది. దీంతో అటు ఫారెస్ట్ అధికారులు మరింత అప్రమత్తంగా భక్తులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరుణ. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.